రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ అలాగే ఆదిలాబాద్ లో కూడా ఈ రోజు తుక్కు రేపాయి వర్షాలు. మరో 2 రోజులు కూడా వర్షాలు ఇలాగే కురియనున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అప్డేట్ ఇచ్చింది. మరి హైదరాబాద్ లో కూడా పలు చోట్ల ఇప్పటికే వాతావరణం కూడా చల్లబడినట్లు ఇప్పటికే హెచ్చరించారు. మరి తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కూడా వస్తున్నాయి. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అలాగే ఆదిలాబాద్ జిల్లాలో కూడా వర్షాలు స్టార్ట్ అయ్యాయి. వేములవాడ, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాలలో కూడా ఒక్కటేసారిగా జోరున పడ్డాయి భారీ వర్షాలు కూడా. అండ్ కొన్ని చోట్ల వడగళ్ల వర్షం కూడా కురుస్తోంది. మండే ఎండల నుంచి వర్షం పడడంతో ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకున్న సమయం అయితే ఆసనమైందని చెప్పుకోవాలి. మరో 2 రోజులు కూడా ఇలాగే వర్షాలు పడే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. మరి కొన్ని చోట్ల చల్లపడింది కూడా వాతావరణం. అయితే దీని గురించి మరింత అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఇర్ఫాన్ కూడా రెడీగా ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఎస్ ఇర్ఫాన్, చెప్పండి, అసలు సడన్ గా ఎండాకాలం అంటే సమ్మర్ టైంలో వాతావరణంలో ఇంతటి చేంజ్ ఏంటి? సడన్ గా ఇంత భారీ వర్షాలు పడడానికి కారణం ఏంటి ఇర్ఫాన్? గుడ్ ఈవినింగ్ లక్ష్మి. అయితే వేసవి ఉక్కపోతతో సతమతం ఉంటున్నటువంటి ప్రజలకు వర్షం చల్లదనాన్ని ఇస్తున్నాయి. అయితే ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడినటువంటి వడగండ వాన కురిసినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పరిశీలించినట్లయితే అటు మంచిర్యాల జిల్లా లక్షట్పేట ప్రాంతంలో కానివ్వండి, ఇటు కాగజ్ నగర్ లో, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యాని ప్రాంతంలో వడగండ్లతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. ఈ వేసవికాలం ఆరంభంలో ఎండతో సతమతమవుతూ ఉక్కపోతతో సతమతమవుతున్నటువంటి ప్రజలకు వర్షాలు కొంచెం ఊరటనిస్తున్నప్పటికీ వడగండ్లతో ఈ వేసవిలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఇలా పైకప్పులు కూడా ఎగిరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి 3 రోజుల పాటు ఈ వర్షాలు ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా మరి 3 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ వారు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, మరి ఇర్ఫాన్, ఈ వానల వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారా? అక్కడ ప్రజలు సడన్ గా ఈ క్లైమేట్ చేంజ్ గురించి ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఒక్కసారిగా వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గత 2 రోజుల నుంచి బిగ్ టీవీ ద్వారా కూడా, ఇతర మాధ్యమాల ద్వారా కూడా ప్రజలకు అప్డేట్ వాతావరణ శాఖ ద్వారా అందుతూనే ఉంది. ఇప్పటి వరకు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఎఫెక్ట్ లేకున్నప్పటికీ కూడా ఒకసారిగా ఈ రోజు కురిసినటువంటి వడగండ్ల వాన అలాగే ఎదురుగాలులతో కొన్ని చోట్ల ఇళ్ల పైకప్పులు అయితే ఎగిరిపోయారని చెప్పి ప్రాథమికంగా మనకు సమాచారం. రైట్, ఇప్పటికే సగం వరకు తెలంగాణలో అన్ని చోట్ల కూడా వానలు పడుతున్నాయి. మరి హైదరాబాద్ లో కూడా వాన పడే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా ఇర్ఫాన్? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఒక 2 రోజుల పాటు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. వాతావరణ శాఖ నిపుణులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి, ఆవర్తన ద్రోణి ప్రభావం 2 రోజుల పాటు కొనసాగనుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఇర్ఫాన్. థ్యాంక్ యూ. ఎస్, అయితే తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అలాగే ఉమ్మడి కరీంనగర్ అలాగే ఆదిలాబాద్ జిల్లాలో కూడా వర్షాలు భారీ స్థాయిలో వెలువెత్తున్నాయి. మరి ఇప్పుడు ఈ వర్షాలు హైదరాబాద్ దాకా వస్తాయా రావా అని మా ప్రతినిధి శ్రీనివాస్ని అడుగుదాం. ఎస్ శ్రీనివాస్, చెప్పండి, అసలు కరీంనగర్ లో కూడా భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. అసలు సడన్ గా క్లైమేట్ చేంజ్ ఏంటి? అసలు దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? ఈ రోజు ఉదయం నుంచే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే చల్లగాలతో ఈదురుగాలతో చల్లగాలతో అయితే వాతావరణం క్లైమేట్ చేంజ్ అయినటువంటిది. నిన్న మొన్నటి వరకు కూడా దాదాపుగా 40 డిగ్రీల చేరువకు బాణుడి యొక్క బగబాలు చేరడంతో ఎండ వేడిమితో ఇబ్బందులు పడ్డటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఈ రోజు ఉదయం నుంచి మాత్రం ఒక్కసారిగా వాతావరణంతో అయితే ఇటు ఒక్కసారిగా వాతావరణము చల్లబడడంతో అయితే ఇటు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఖచ్చితంగా వాతావరణ శాఖ తెలిపినటువంటి ప్రకారం రేపు వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు సాయంత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇటు జగిత్యాల, విజయవాడ, తర్వాత పెద్దపల్లి 3 జిల్లాల లోపల అయితే అక్కడక్కడ మామూలు వర్షం పాటుగా రాళ్ల వర్షం కూడా కురిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ లోపల అయితే ఒక్కసారిగా అయితే వర్షం పడడంతో అయితే అక్కడ వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చినటువంటి భక్తులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వేములవాడ దేవస్థానం ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక్కసారిగా వర్షం పడడంతో అయితే కుండపోతగా ఒక 10 నిమిషాల పాటు కుండపోతగా వర్షం కురిసినటువంటి నేపథ్యం లోపల అయితే మొత్తం నీటి యొక్క ప్రవాహంతో వేములవాడ గుడి పరిసరాల ప్రాంతం అంతా నిండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు పెద్దపల్లి జిల్లా నిట్టూరు లోపల రాళ్లతో కురిసినటువంటి వర్షాలు కూడా ఇటు ఇబ్బందులుగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా
ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి కరీంనగర్, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా అక్కడక్కడ ఉరుములు మెరుపులు వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు రాత్రి మరింత ఎక్కువ మొత్తం లోపల పెద్ద మొత్తం లోపల వర్షం పడేటువంటి అవకాశం ఉందని చెప్పి అయితే వాతావరణ శాఖ చెప్తున్నది. నిన్నటి వరకు కూడా ఇటు సింగరేణి ప్రాంతము, కరీంనగర్ జిల్లా ప్రాంతం అంతా కూడా దారుణమైనటువంటి వేడిమితో పాటుగా ఉక్కపోతతో చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు. క్లైమేట్ చాలా చేంజ్ అయినటువంటి నేపథ్యం లోపల ఉడకపోత, తర్వాత ఇటు చెమటలతో ఇబ్బందులు పడ్డటువంటి కరీంనగర్ జిల్లా వాసులు ఇప్పుడు ఒక్కసారిగా అయితే వాతావరణం చేంజ్ అవడంతో అయితే ఇటు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లోపలే ఎక్కువ మోతాదు లోపల వర్షము పడినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మనకు. రైట్. మరి శ్రీనివాస్, ఇప్పటికే సగం చోట్ల అయితే వానలు గట్టిగా కురుస్తున్నాయి. మరి హైదరాబాద్ కూడా భారీ వర్షాలు ఇలాగే కరీంనగర్లో ఏదైతే వడగండ్ల వాన కురుస్తుందో అలాగే ఇప్పుడు హైదరాబాద్లో పడే ఛాన్సులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఇటు ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ కు మొదట ఆదిలాబాద్ లోపల వర్షం నమోదైంది. తర్వాత కరీంనగర్ నమోదైనటువంటి నేపథ్యం లోపల కరీంనగర్ పక్కన ఉన్నటువంటి ఇటు మెదక్, హైదరాబాద్ వరకు, రంగారెడ్డి జిల్లా వరకు కూడా ఇటు వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నది. దాదాపు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా 2 రోజుల లోపల కూడా ఇటు వర్షం నమోదు అవుతాయి. ఒక పెద్ద ఎత్తున కూడా వర్షము నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా ఇటు మేరకు తర్వాత రంగారెడ్డి, హైదరాబాద్ వరకు కూడా ఇటు వాతావరణం చేంజ్ అయ్యి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తున్నది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్. ఎస్, అయితే తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో కూడా వర్షాలు జోరుగానే కురుస్తున్నాయి. మరి వేములవాడ, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాలలో కూడా ఒక్కసారిగా వర్షాలు భారీగా పడడం స్టార్ట్ అయింది. అంతేకాకుండా కొన్ని చోట్ల వడగండ్ల వర్షం కూడా కురుస్తోంది. మరి మండే ఎండల్లో వర్షం పడడంతో ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్న సమయం అయితే కనిపిస్తోంది. మరో 2 రోజుల దాకా కూడా వర్షాలు ఇలాగే పడే ఛాన్స్ అయితే కనిపిస్తుందని చెప్పారు. మరి కొన్ని చోట్ల చల్లబడింది ఇప్పటికే వాతావరణం. హైదరాబాద్లో కూడా ఎర్రటెండ కాస్త చల్లబడింది. మరి వాతావరణం వల్ల హైదరాబాద్ లో కూడా వడగండ్ల వాన లేదంటే ఇంతటి జోరు వర్షం ఎప్పుడైనా కురుస్తుందా అన్న దానిపైన ఎదురు చూడాలి. అయితే ఇదే ఘటన పైన క్లైమేట్ కి అసలు ఏం జరుగుతోంది అండ్ ఎప్పటిదాకా ఇలాంటి క్లైమేట్ కొనసాగుతుంది అని దీని గురించి పూర్తి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. ఈ మండు వేసవిలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పబోతుందా? ఉక్కపోత నుంచి ఉపశమనం లభించబోతుందా? ఏ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, నిన్న చూసాము చాలా జిల్లాలలో మనకు 40 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం కనుక తెలంగాణ రాష్ట్రం మీద కనుక చూసుకున్నట్లయితే నైరుతి దిశగా మధ్యప్రదేశ్ దిశగా ప్రస్తుతం ఇక్కడి నుంచి ఉత్తర ఒడిశా వరకు మరియు ఉత్తర ఒడిశా నుంచి కూడా చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ వరకు కూడా ఒక ఉపరితల ద్రోణి అనేది ప్రస్తుతం కొనసాగడం వల్ల దీని ప్రభావం వల్ల రాగల 2 రోజుల్లో కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు మెరుపులుతో పాటు వడగండ్ల వాన కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఎల్లుండ కూడా ఈ యొక్క వాతావరణం అనేది కూడా కనిపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏ జిల్లాలలో మనకు ఈ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఈ రాత్రికి కొంచెం తేలికపాటి వర్షం అనేది కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటికి మాత్రం ఈ యొక్క తీవ్రత అనేది కొంచెం అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ తీవ్రతను దృష్ట్యా ఆరెంజ్ కలర్ కూడా జారీ చేయడం జరిగింది. రేపు ఎల్లుండి కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణ, ఉత్తర మరియు చూసుకున్నట్లయితే ఈశాన్య జిల్లాలకు వార్నింగ్స్ కూడా ఈ ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, అలాగే చూసుకున్నట్లయితే జయశంకర్, భూపాల్పల్లి ఈ యొక్క జిల్లాలకు మాత్రం అధికంగా తీవ్రత అనేది ఉంది. వీటితో పాటు ఉరుముల మెరుపులతో పాటు ఈదుడుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ వర్షాలు మనకు ఏ సమయంలో కురిసే అవకాశం ఉంది అంటారు సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి మధ్యాహ్న సమయంలోనే ఈ యొక్క తీవ్రత అనేది కొంచెం అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఎల్లుండో కూడా చూసుకున్నట్లయితే 21, 22 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ ఉడుముల మెరుపులతో పాటు వడగండ్ల వాన అనేది ఈ యొక్క సూచించినటువంటి జిల్లాలకు మాత్రం ఎక్కువగా తీవ్రత అనేది ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే రాత్రి సమయంలో కూడా విపరీతమైనటువంటి ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుంది. ఈ వర్షాల కారణంగా మనకు ఆ ఉక్కపోత కూడా తగ్గే అవకాశం ఏదైనా ఉందా?
ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణి ఏదైతే ఉందో దీని ప్రభావం వల్ల రాగల 2 రోజుల్లో కూడా మనకి కొంచెం స్వల్పంగా 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత తగ్గడం కూడా మనం చూడొచ్చు. అలాగే క్రమేపీ యొక్క ఉష్ణ తీవ్రత కొంచెం తగ్గముఖం పట్టినప్పుడు ఎండ తీవ్రత కూడా క్రమేపీ తగ్గి రానున్న 2 రోజుల్లో కూడా కొంచెం వడగండ్ల వానతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం కూడా రాష్ట్రం మీద ముఖ్యంగా ఉత్తర అలాగే ఈశాన్య జిల్లాలకు మాత్రం హెచ్చరికలు అనేవి ఆరెంజ్ కలర్ హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం జరిగింది. ఉత్తర ఈశాన్య జిల్లాలు మినహా మిగతా జిల్లాలలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అక్కడ మనకి ఎన్ని డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అంటారు? చూసుకున్నట్లయితే రాగల రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే సుమారు ఈ ఉష్ణ తీవ్రత అనేది 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ విధంగానే రానున్న 4 రోజులు కూడా అంచనా వేయడం కూడా జరిగింది. ఈ ఉత్తర అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య జిల్లాలకు మాత్రం కొంచెం ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కొంచెం స్వల్పంగా పెరిగినప్పటికీ కూడా ఈదుడుగాళ్ల ప్రభావంతో పాటు ఉరుముల మెరుపులతో పాటు కొంచెం మనకి వడగండ్ల వాన కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క జిల్లాల్లో కొంచెం ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాలలో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? హైదరాబాద్లో కూడా చూసుకున్నట్లయితే ఈదుడుగాళ్ల ప్రభావం అనేది కొంచెం స్పష్టంగా కనిపిస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి వీచే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి చేరాయి. అయితే రానున్న రోజుల్లో ఈ ఎండల నుంచి కాస్త ఉపశమనం దొరికేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర ఈశాన్య జిల్లాలకు ఉరుములు మెరుపులు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో ఆరెంజ్ అలర్ట్స్ ను కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. విడుదల శ్రీకాంత్, అంచుమ, బిగ్ టీవీ. అయితే చూసారు కదా, తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం కూడా కురుస్తోంది. మరి ఇదే నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ అలాగే ఆదిలాబాద్ జిల్లాలో కూడా వర్షాలు భారీ స్థాయిలో వెలువెత్తున్నాయి. మరి వేములవాడ, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాలలో కూడా ఒక్కటేసారిగా భారీ వర్షం స్టార్ట్ అయింది. మరి కొన్ని చోట్ల వడగండ్ల వర్షంలా కూడా నోటీస్ చేశారు. మరి వాతావరణ శాఖ మరో 2 రోజులు కూడా ఇలాగే వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరి మండే ఎండలో వర్షం పడడంతో ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్న సమయం అయితే కనిపిస్తోంది. మరి కొన్ని చోట్ల ఇప్పటికే వాతావరణం చల్లబడింది. మరి ఇదే వాన హైదరాబాద్కి వస్తుందా రాదా అని దానిపై అయితే వేచి చూడాల్సిందే.